కింజారపు అచ్చెన్నాయుడు తన పదునైన మాటలతో ప్రత్యర్థులకి బ్రాంక్ అయ్యే పంచులు వేస్తారు. ఆయన రాజకీయ అనుభవం అంత ఏది కూడా నీకు లేదు. తన ఉగ్రమైన స్పీచ్లతో సబ్జెక్ట్ ఏదైనా సరే ఉరకలెత్తిస్తాడు. సంఘటన కార్యక్రమాలు చేయలేదు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పాపు సోదరులందరూ చేసుకున్నారు. గంభీరమైన రూపం, కానీ తన ప్రజలకి చిన్న గాయమైనా చెలించిపోతారు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులకి బ్లాంక్ అయ్యే పంచులు వేస్తారు. జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక దొంగకి ఓట్లు వేసి టెక్కలి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన్ని అచ్చన్నగా ప్రేమతో పిలుచుకుంటారు. శ్రీకాకుళం రాజకీయాలు అనగానే కింజారపు వారి కుటుంబం పేరు చెప్పాల్సిందే. ప్రజల్లో వారి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక దివంగత నేత ఎర్రన్నాయుడు గారు శ్రీకాకుళం ఖ్యాతిని కేంద్రం వరకు తీసుకెళ్లారు. కేంద్రంలో కేబినెట్ స్థాయిలో చక్రం తిప్పారు. అన్న ఎర్రన్నాయుడు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి మొదట వచ్చిన టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబు గారికి సలహాదారుడిగా, అసెంబ్లీలో ముఖ్యమైన ప్రతిపక్ష నేతగా, బాబు గారికి రైట్ హ్యాండ్గా, ఉత్తరాంధ్ర జిల్లాలను టీడీపీ తరపున పర్యవేక్షించే లీడర్గా ప్రాతినిధ్యం వహిస్తూ అంచెలంచెలుగా రాజకీయాల్లోకి ఎదిగిన తీరు తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఎవరైతే 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారో, అచ్చెన్నాయుడు గారు కూడా 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించారు. టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలని తన నియోజకవర్గ ప్రజలందరికీ అందించి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే విద్యార్థి దశ నుంచే అచ్చెన్నాయుడు రాజకీయాల్లోకి ఆకర్షితులై ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా అచ్చెన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి రాజకీయాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు గారి ప్రోత్సాహంతో మొదట 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ 1999, 2004 ఎలక్షన్స్లో గెలిచారు. హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి మారారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె రేవతిపతిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతిపతి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన మరలా రేవతిపతి భార్య అయిన కె భారతిపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో గల 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క పాతపట్నం శాసనసభ నియోజకవర్గం తప్ప అన్నిటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేసిన అచ్చెన్నాయుడును రాష్ట్ర కేబినెట్లో కార్మిక శాఖను అప్పగించారు. ఆయన వ్యక్తిగత నేపథ్యం చూసుకుంటే మార్చి 26, 1971న టెక్కలి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు గారు. ఆయన కృష్ణా కళాశాల విశాఖపట్నంలో బీఎస్సీ చదివారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానివ్వం, రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తామంటూ డిమాండ్ చేశారు. టీడీపీలో అత్యంత కీలకమైన లీడర్గా, ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీ కోసం పోరాడుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని కొన్ని రోజుల పాటు జైలుకు వెళ్లారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ అసెంబ్లీలో, ప్రెస్ మీట్లలో తనదైన శైలిలో వైసీపీ అధికార పక్షం వారి విమర్శల్ని తిప్పికొడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రజలారా, మేధావులారా, నాయకులారా రండి, తెలుగుదేశం పిలుస్తుంది, రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు గారి చారిత్రక అవసరం ఉంది అంటూ రాబోయే ఎన్నికల కోసం తన క్యాడర్ని బలపరుస్తూ, ప్రత్యర్థుల్ని నిలదీస్తూ, పార్టీని గెలిపించుకోవడం కోసం కష్టపడుతూ ముందుకెళ్తున్నారు.